ఇది వచ్చేసి ఏంటిదో మీరు గెస్ చేసుడు కొంచెం కష్టమే. నేను హాయ్ బాయ్ అలాంటి కొంచెం చెప్పుడు తక్కువనే చెప్పా. ఇది ఏంటిది అనేది మీరు కొంచెం మిడిల్ కాదు కానీ 75% అయినాక మీకు గుర్తుపడతారు. కష్టమే గుర్తుపట్టుడు. ఫస్ట్ అయితే వర్క్ స్టార్ట్ చేసినాం. ఒక ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ నుంచి స్టార్ట్ చేసిన. అందరు అనుకుంటారు బొలెరో బాడీ అనుకుంటారు, కానీ బొలెరో బాడీ కాదు. అదే రేంజ్లో వర్క్ స్టార్ట్ చేసిన. బొలెరో బాడీ అనుకున్నారు కానీ కాదు, ఇంకేదో స్పెషల్. దీన్ని స్టార్ట్ చేసినా కదా, నేను కూడా ప్రెస్టేజ్గా ఫీల్ అయినా. నాతో కూడా అవుతుందా ఈ వర్క్ అని అనుకున్నా. చేసి చూపించిన. అఫ్ కేజీ అని అంటే మాటలు కాదు, చేతలు అనేది చూపించిన. అయితే మనం ఇలాంటి పెద్దగా పట్టించుకోను నేను యాక్చువల్లీ. ఏంటి అని అంటే మనం ఎక్కువ వ్యాన్లు, బస్సులు, టాటా ఏసీలు, బొలెరోలు ఈ బండ్లలోనే నిరనిరిగి ఉన్నాం. ఇక ఈ పని మనం చేస్తామా చేయమా అని అందరు అనుకొని ఎటో పోతే మనోడు నాకు బాగా పరిచేస్తుడు ఉండి, మనోడు ఉన్నాడు మా ఆవిడు అని చెప్పి తీసుకొచ్చి చూపించిన వాళ్ళే చూసిన. వచ్చి మాట్లాడిన వాళ్ళే పట్టిన దీన్ని బట్టి స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఏమన్నా ఐడియా వచ్చిందా ఇదేంటిది అనేది? ఇల్లు అంతే. ఇల్లు అనే రేంజ్లో అయితే చూపిస్తుంది. కాకపోతే వీల్స్ కోసం ఇవి పెట్టినాం. దీనికి వీల్స్ గుంజుకపోయేది ఉంటుంది. ఇది గుంజుకపోవాలి. దీన్ని ఎటంటే అటు తీసుకుపోవచ్చు. దీనికి టైర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇందులో అన్నీ ఒక ఇల్లు. ఇది ఇలా వండుకొని తినడం, ఇలా పడుకోవడం అంటే కొంచెం కష్టమే, పడుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా ఐడియా వచ్చిందా? 50% కంప్లీట్ అయింది. ఏమైనా ఐడియా వచ్చిందా? ఇప్పటికీ రాలేదు అని అంటే ఇక అది మీ ఊహకు వదిలేస్తా. 50% కంప్లీట్ అయింది, ఇంకా కాలేదు. ఇంకా 50% వేరే ఉన్నది. ఇది మనమే ఎవరు అనుకునేరా ఇంత వీడియో లిస్ట్ లేక ఒకటి తయారు చేసి పెట్టిన. ఒకటి స్టాండ్ నేనే ఫోన్కు స్టాండ్ తయారు చేసి చేసిన. ఇక దీని ఆపరేటింగ్ వేరే ఉంటుంది కానీ కథ వేరే ఉంటుంది కానీ ఎవరు నమ్మరు. ఏమైనా ఐడియా వస్తుందా ఇప్పుడు అన్న? జర్రా రాదు నాకు తెలుసు, కానీ తెలిసిన వాళ్ళకైతే వస్తుంది, తెలియని వాళ్ళకి రాదు. తెలియని వాళ్ళకి ఏం కూడా రాదు. కిటికీలు అవి కిటికీలు, తలుపులు, దీనికి డోర్లు, అది బెడ్, అది పండుకునేది బెడ్. చాలా ఒక్కరు అనుకుంటారు, ఒక్కల మందం పండుకునే బెడ్ అది. ఇక కింద అంటే సామాను గీమాను, కూలరు, కుక్కరు పెట్టుకునేది అని చెప్తుంది. ఫ్రిడ్జ్, కుక్కరు. ఇది ఇంకో డోరు, విండో. ఇది కిటికీ. ఇందుకెళ్ళి చూస్తే అవతల కనబడాలి అన్నట్టు. అట్లా తెలిసిన వాళ్ళకి ఐడియా వచ్చింది, తెలియని వాళ్ళకు రాదు. 70% వర్క్ కంప్లీట్ అయింది. 70% అన్నీ ఎడియట్ ఓపెన్ అవుతాయి, కావని కాదు. మీ ఇమాజినేషన్. చూసేటోళ్ళు లైక్లు, షేర్లు మనకు చేతి చేయలేకపోతే మీ ఇష్టం. నేను చేయమని అందరు చెప్తారు షేర్ చేయర్రి, లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, అది చేయరి. మనం కావేవి చెప్పాం. మీ బుద్ధి మీ ఇష్టం. నాతో అవసరం పడుతుంది అని అనుకుంటే లైక్ చేసుకోర్రి, కామెంట్ చేసుకోర్రి, ఇదేంటిది అని అడుగుర్రి. లేదంటే ఇది నువ్వు చేస్తావా, ఎంత చేస్తావా? ఈ వీల్స్ కోసం, వీల్స్ గుంజుకపోవాలిగా. అంతమంది కటింగ్, మడగట్స్ కటింగ్. వర్క్ చేసేటప్పుడు తీద్దామనంటే వీడియోగ్రాఫర్ దొరుకుతలేడు. అందుకోసం నేనే వర్క్ అయిపోయాక చేసిన. కాకపోతే దీనికి నేను ఎవరి హెల్ప్ తీసుకోవాలి, నేను ఓన్గా ఒక్కనే చేసిన. దీన్ని 2-3 కలిసి చేసే వర్క్ ఇది. కాకపోతే నేను ఒక్కనే చేసిన, ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకోలే. ఇప్పుడైతే 90% కంప్లీట్ అయింది. 90% అయితే కంప్లీట్ అయింది. ఇక 10% అనేది నేను తర్వాత చెప్తాను మీకు అదేంటిది అనేది. చూడూరు ఎట్లా కనబడుతుంది? ఐడియా వచ్చింది ఇదేంటిది అనేది? గదే మనోడు డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఓనర్ ఈయన మనకు ఆర్డర్ ఇచ్చిన ఆయన.
మనలాడుతాడు. కాకపోతే దీనికి కంపల్సరీ ఓపెన్ చేయాలంటే ఇద్దరు ఉండాలి. ఒక్కరితో కూడా అవుతుంది, ఇద్దరు ఉంటే సేఫ్, ఈజీ చాలా వరకు ఇది. ఎందుకంటే పొట్టిగా ఉన్నాడు మనిషి, 6 ఫీట్ల హైట్ లేడు, 5.5 ఉన్నాడు అట్లా. లోపల ఇన్నర్స్ ఎట్లున్నాయి, అది సజ్జా పైన కనబడేది, ఈ సజ్జా ఇది. ఇలా ఏదైనా ఐటెం పెట్టుకోవచ్చు. ఎల్ షేప్లో ఉంటుంది సజ్జా. ఇటు పక్కన ఈ సెల్ఫ్లు, ఇవన్నీ సెల్ఫ్లు, ఇవి 3 సెల్ఫ్లు ఇచ్చిన. ఇక కింద ఫ్రిడ్జ్ కోసమో కూలర్ కోసం అన్నట్టుగా కింద కొంచెం ఓపెన్ ఉంచిన. అది ఓపెన్ చేస్తే పైనది లేకపోతే కిందిది కూడా లేవాలి, అట్లా. అది మనం అంటే ఐడియా వచ్చిందా, వెలిగిందా, వెలుగుతుంది, వెలగకుండా ఉంటుందా బ్రో. ఇది ఫుడ్ కోర్ట్, 10 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్ల పొడవు, 5 ఫీట్ల వెడల్పు, 10 ఫీట్ల హైటు ఫుడ్ కోర్ట్. ఇది హోటల్ కోసం ప్రత్యేకించి తయారు చేసినాం. ఎట్టంటట్టు తీసుకుపోవచ్చు, టైర్లు ఉంటాయి దీనికి. బైక్తో తీసుకుపోవచ్చు, ట్రాక్టర్ గట్టి తీసుకుపోవచ్చు, ఎట్లయినా తీసుకొని పోవచ్చు. ఈజీ తీసుకుపోవడం, ట్రాన్స్పోర్ట్ ఈజీ. కాకపోతే ఏంటంటే మేము ఒకటి ఆలోచించినాం, ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా తీసుకుపోవడం అవసరం లేని విషయం అది. అక్కడి నుంచి అక్కడికి వాళ్ళు ఎటైనా జరుపుకొని, అని ఇక్కడ నుంచి వెళ్ళి అంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఎందుకు, వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది దాదాపు 1.5 టన్నుల వెయిట్ ఉంటుంది. అది కౌంటర్ కూడా తయారు చేయమన్నారు, చేసి ఇచ్చిన. కింద స్పేస్ ఇచ్చిన, ఎందుకంటే సిలిండరు అది ఇది పెట్టుకోవడానికి, ఆ వంట చేసుకోవడానికి. క్రేన్ పిలిపించి క్రేన్తో వెహికల్ మాట్లాడి అందులో సెట్ చేసి పంపించినాం. వెహికల్లో బరాబర్ సెట్ అయింది. ఎందుకంటే 5 ఫీట్ల వెడల్పే కదా, 5 ఫీట్ల వెడల్పు కాబట్టి వెహికల్ అనేది 5.5 వెడల్పు ఉంటే మనకు ఇది ఈజీగా పడిపోతుంది అందులో. పడ్డది వాటర్ కోసం, దానికి దీనికి అన్నిటికీ పైన వర్షపు వాటర్ పడ్డా కూడా మన మీద పడకుండా అన్నిటికీ సెట్ చేసి పెట్టిన. సెల్ఫ్లు సజ్జలు అన్నీ క్లియర్గా ఇచ్చిన. కొంచెం ఇచ్చేది ఉండే, టైం తక్కువ ఉన్నది. తను నన్ను ఫోర్స్ బాగా చేసిండు, కావాలని. ఎవరు కూడా వర్క్ చేయించుకునేటోళ్ళు కొంచెం స్పేస్ ఇయ్యి, టైం ఇయ్యి. నా దగ్గర అది ఎక్కనైనా కూడా ఇస్తే ఇంకొంచెం ఆలోచించి ఇంకా బెటర్గా చేసే ఉపాయం ఉంటుంది, ఇంకా బెటర్గా చేస్తాడు. ఎవరైనా, నేనే కాదు, ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉన్న ఎవరైనా కూడా, చదువే అవసరం లేదు. చదువుకున్న వాళ్ళు ఈ కాలంలో ఎవరు కూడా పెద్ద అదేం లేదు. కరోనా టైంలో ఆన్లైన్ చదువు చదివిన వాళ్ళకి ఇలా ఈ మిషన్కి ఇది ఆన్ చేస్తే, ఈ స్విచ్ పెడితే ఇది అవుతుంది అనేది ఎవరికి తెలియదు. అదే లైవ్లో ఉండి ఈ స్విచ్ ఇది వేస్తే ఇది ఆన్ అవుతుంది అనే విషయం తెలుస్తుంది. అలాంటి చాలా వరకు మనం చూసినాం వీడియోలు, నేను కూడా చూసిన. ఇప్పుడు నేను చెప్పిన టైర్లు కనబడుతున్నాయా, టైర్లు ఈ వెయిట్కి ఆ టైర్లు సరిపోతాయి. ఎందుకంటే ఇది ఎటు తిరగదు కదా బండి నార్మల్గా. కాబట్టి చెప్పిన వాళ్ళకి నేను ఏమని చెప్పినా అంటే, 2 ఇటుకలు, మట్టి ఇటుకలు తీసుకొని, లేదంటే సిమెంట్ ఇటుకలతో తీసుకొని ఆ టైర్లు తీసి పక్కగా పెట్టుకోరు. ఎటన్నా పోయేది ఉంటేనే టైర్లు ఫిట్ చేసుకొని తీసుకోపోరు, కానీ టైర్ల మీద వెయిట్ ఉంచకుర్రి అని చెప్పిన. అది వాళ్ళ ఇష్టం. ప్రతి వెహికల్ మాట్లాడి వెహికల్ బరాబర్ సెట్ అయింది, చేసిన, పంపిస్తున్నా. మనకు పేమెంట్ క్లియర్ అయిపోయింది. ఇంకేముంటుంది, ఇక చేసుకుంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి, లేకపోతే మీ ఇష్టం. ఇలా కొంచెం కొత్తగా మాట్లాడుతున్నా, బారోలు అవుతుంది వీడియో పెట్టాక. పెడదాం అనుకున్నా. దాదాపు ఒక 20 వీడియోస్ రెడీగా ఉన్నాయి, పెడతా. 1 by 1 వస్తాయి.